కార్తీక్ జ్యోత్స్న కారులో వస్తూ ఉంటారు. చూడు, ఇంటికి రావడానికి చీకటి పడేంత దూరం తీసుకుని వెళ్ళావు అంటూ జ్యోత్స్న మీద చిరాకు పడుతూ ఉంటాడు కార్తీక్. ఇక జ్యోత్స్న సిగ్గుపడుతూ, ఏ ఇది నీ పెళ్లి రోజులా కాకుండా మన పెళ్లి రోజులాగా ఉందా బావా అని అంటుంది. పెళ్లి రోజు నాడు నువ్వు నాకిచ్చిన పనిష్మెంట్ లాగా ఉంది అని కార్తీక్ అంటూ ఉంటాడు. పనిష్మెంట్ నీకు కాదు బావా, ఆ దీపకి. పాపం ఈ పాటికి ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఏడుస్తూ నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అని జ్యోత్స్న అనడంతో వెంటనే కార్తీక్ కార్కి సడన్ బ్రేక్ వేస్తాడు. దీప ఏడుస్తూ ఉంటుంది అనగానే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించిందా బావా కారాపేశావు అని జ్యోత్స్న వెటకారంగా అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి అటు చూడు, ముళ్ళు ఎక్కడ గుచ్చుకుందో నీకే తెలుస్తుంది అంటాడు కార్తీక్. ఏముంది ఎక్కడా అని అనుకుంటూ ఎదురుగా చూస్తుంది జ్యోత్స్న. వాళ్ల కారు ఎదురుగా దీపా స్కూటీ మీద స్టైల్గా కూర్చుని ఉంటుంది. ఇక కార్తీక్ జ్యోత్స్న వైపు నవ్వుతూ చూస్తూ, ఫోన్లో రెచ్చగొట్టావు కదా, దాని రిజల్ట్ ఇది అని అంటూ ఉంటాడు. రిజల్ట్ అదిరిపోయింది బావా అంటూ కారు దిగి దీప దగ్గరికి వస్తుంది జ్యోత్స్న. అమ్మో, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగకుండా చైనా వాళ్ళలాగా అడ్డుపడాలి అంటూ కంగారుగా దీపా కార్తీకుల మధ్యలోకి వెళ్తాడు కార్తీక్. కార్తీక్ కంగారుగా దీపతోటి, బంగారం ఏంట్రా, నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి బండి వేసుకుని వచ్చేసావా? ఎంత ప్రేమరా నేనంటే. చూసారా పెద్ద మేడం గారు, మా ఆవిడికి నేనంటే ఎంత ప్రేమో అంటాడు కార్తీక్. అయితే దీపకు సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటుంది జ్యోత్స్న. ఆ ఇచ్చేదేదైనా ఉంటే త్వరగా ఇచ్చేయండి, మేము బయలుదేరుతాము అని నవ్వుతూ అంటాడు కార్తీక్. ఇక వెంటనే జ్యోత్స్న కార్తీక్కి ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తుంది. ఇక అది గమనించిన దీప కార్తీక్కు పక్కకు జరిపి జ్యోత్స్నని లాగిపెట్టి కొడుతుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.